నవరాత్రి 8వ రోజు దేవి మహాగౌరి. నవరాత్రి 8వ రోజున పార్వతీదేవి యొక్క నవదుర్గలైన మహాగౌరిని పూజిస్తారు. ఈ దేవత స్వచ్ఛతకు, దయకు మరియు దైవిక ప్రకాశానికి చిహ్నం. మహాగౌరీదేవి 4 చేతులతో అభయముద్రలో ఉండగా క్రింది చేతిలో త్రిశూలం ఉంటుంది. కింది ఎడమ చేతిలో డమరుకం, పై ఎడమ చేయి దీవిస్తుంది. తల్లి గౌరీదేవి శక్తి, మాతృదేవత, దుర్గా, పార్వతి, కాళీ అని అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఆమె పవిత్రమైనది, తెలివైనది, చెడు పనులను చేసేవారిని శిక్షించి మంచి వ్యక్తులను రక్షిస్తుంది. మహాగౌరి మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది. మహాగౌరీదేవిని పూజించిన వారికి సమస్త కోరికలను నెరవేరుతాయి, కష్టాలన్నీ తొలగిపోతాయి, జ్ఞానం, మోక్షం సిద్ధిస్తుంది. మహాగౌరీదేవికి ప్రీతికరమైన ప్రసాదం చక్కెర పొంగల్ని మనం తయారు చేద్దాం. చక్కెర పొంగలి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, బెల్లం 2 కప్పులు, కొబ్బరి 1/2 కప్పు తురుము లేదా ముక్కలు, జీడిపప్పు 1/2 కప్పు, కిస్మిస్ 1 స్పూన్, బాదం ముక్కలు తరిగినవి 1 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు, ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్. ముందుగా దోరగా వేయించిన పెసరపప్పు, బియ్యం శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి 1 కప్పు పాలు, 2 కప్పులు నీళ్లు పోసి కుక్కర్ విజిల్ పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. వేరొక గిన్నె స్టవ్ మీద పెట్టి బెల్లం వేసి 1 కప్పు నీళ్లు పోసి గరిటతో తిప్పుకుంటూ బెల్లం కరిగి కొంచెం తేగపాకం వచ్చాక దించి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద వేరొక పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి కట్ చేసిన బాదాములు వేసి కొంచెం వేగాక జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పాన్లో కొబ్బరి తురుము వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ చల్లారాక మూత తీసి ఉడికిన బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఆ గిన్నె స్టవ్ మీద పెట్టి కరగబెట్టిన బెల్లం పాకం పోసి బాగా కలుపుకుంటూ ఉడికించాలి. కొంచెం నెయ్యి పోసి బాగా కలిపి ఇలాచీ పొడి వేసి వేయించిన కొబ్బరి, జీడిపప్పు, బాదం, కిస్మిస్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చక్కెర పొంగలి తయారైపోయింది. ఒక కప్పులో చక్కెర పొంగలి పెట్టి శ్వేతవృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదద అనే శ్లోకం చదువుకుంటూ మహాగౌరీదేవికి నైవేద్యం సమర్పించుకుందాం.